Standing. Sitting. Standing. Sitting. Standing. ఏంటమ్మా చెరి స్టాండింగ్ అంటే సిట్టింగ్ లో ఉన్నావు? అంటే స్టాండింగ్ తర్వాత ఎలాగో మీరు సిట్టింగ్ అంటారని. అలా అంటానని నీ బావ బామ్మర్ది చెప్పారా? యాదవ్ లాజికల్ చెప్పావంటే పూసాలు కదిలిపోతాయి, కుర్చీలు ఎగిరిపోతాయి. టేబుల్ ఎక్కు సార్. నీ పైకి టేబుల్ ఎక్కు. ఆఫీస్ అయ్యే వరకు అలాగే నిల్చావు. సార్ కిందికి దిగావో పైకి పంపిస్తా. అదే కంప్యూటర్ అది. వెరీ గుడ్. ఏంట్రా ఇది? కాఫీ సార్. అంటే పాలు, డికాషన్, షుగర్ నేనే కలుపుకొని తాగలా? ఓ పని చేయరా, ఆఫీస్ లో గేదెని ఓ స్టవ్ అరేంజ్ చేయి. నేనే పాలు పెట్టుకొని వేడి చేసుకుని తాగుతా. ఇదంతా కాదు గాని బయటికెళ్ళి టేస్టీగా ఒక ఇరానీ చాయ్, బ్రెడ్ తీసుకురా. వై ఆర్ యు స్టాండింగ్? సిట్టింగ్. నువ్వేంట్రా దిగు? అంటే మీరు దిగమన్నారని. నేను చెప్పింది వీళ్లకు, నీ కాదు రోయ్. సారీ సార్. ఏమెక్తోలేరా. అవును, ఈ కలర్ఫుల్ షర్ట్ ఏంట్రా? నన్ను డామినేట్ చేద్దామనా? అయ్యో కాదండి, నా పెళ్లి రోజని చెప్పేసి మా అత్తారు పెట్టారండి. అత్తగారు చెప్పారని కట్టుకుని మామగారు ఇప్పేమన్నారు, ఇప్పేస్తావరా? లేదు సార్. అంటే నేను చెప్పిన అయిపోవా? షర్ట్ పైన వేసుకుని ప్యాంట్ కిందెందుకు వేసుకోవాలి? కింద షర్ట్ వేసుకుని పైన ప్యాంట్ వేసుకోవచ్చు కదా. ఎలా ఉంది డ్రెస్ కోడ్? రేపటి నుంచి అందరూ అలాగే రావాలి. అండర్స్టాండ్? అవును, ఈ టై ఏంట్రా? అఫీషియల్ సార్. అఫీషియలా ఆర్టిఫిషియలా? ఇప్పు సార్. ఎప్పో ఇదిగో సార్. తల చుట్టుకోరు. ఇప్పుడు నాలా ఉన్నావు. అవును, ఆఫీస్ టైమింగ్స్ ఏంటమ్మా? మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 6 అండి. మార్నింగ్ 10 to ఈవినింగ్ 6. ఏ ఆఫీస్ పగలే ఉండాలా? నైట్ ఉండకూడదా? రేపటి నుంచి నైట్ 10 to మార్నింగ్ 6. ఓకే, దట్స్ గుడ్. గుడ్ బాయ్స్. సార్, చెక్స్ మీద సైన్ చేయండి. ఏంటమ్మా ఇది? శాలరీ చెక్స్ అండి. ఏ వీటిపై నేనే సైన్ చేయాలా? సాలరీ తీసుకుంటున్నాగా, నువ్వు చేయొచ్చు కదా. నేను చేస్తే ఎలా చెల్లుతుంది సార్? నేను చేస్తే చెల్లినప్పుడు నువ్వు చేస్తే ఎందుకు చెల్లవు? నాతో ఆర్గ్యుమెంట్స్ వద్దురోయ్. అప్ అండ్ డౌన్ అదిరిపోయింది. ఇక నుంచి నువ్వే సైన్ చెయ్యి. ఇది నా ఆఫీస్, అందరూ నేను చెప్పిన రూల్సే ఫాలో అవ్వాలి. గాచిచ్ ఎలబుజ్జుడా, ఏం చూస్తున్నావు? తెచ్చావా? వెరీ గుడ్. వాట్ ఏ టేస్ట్. ఏంట్రా చూస్తున్నావు? నీకు కూడా కావాలా? వద్దు సార్. పర్వాలేదురా. వద్దు సార్, నేను తినను సార్. ఎందుకు తినవురా? నేను ప్యూర్ వెజిటేరియన్ అండి. అందులో ఎగ్ ఉంటుంది. ఏంటమ్మా? గుడ్డు ఉంటుంది సార్. గుడ్డు. గుడ్డ గడిద గుడ్డ. ఏమైంది చారి గారు? ఊహించుకుంటేనే భయంగా ఉంది మేడం. కదా 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 కదా. మరి అదే గనుక నిజమైతే ఊహించుకోవడానికి భయం
భయంకరంగా ఉంటుంది. వద్దు మేడం, ఇంక చెప్పకండి బాబోయ్, నాకు చెప్పొద్దు. వింటుంటేనే నాకు భయం వేస్తుంది. నాకేం భయం లేదు చారి గారు. మహా అయితే మా పుట్టింటికి వెళ్లి మీ సార్ టార్చర్ ని తప్పించుకుంటాను. పాపం మీ ఫ్యూచరే ప్రాబ్లం అయ్యేలా ఉంది. అవును మేడం, ఏం చేయాలో అర్థం కావట్లేదండి. అర్థం కాకపోవడానికి ఏముంది చారి గారు? మీ సార్ నా దగ్గరకు వస్తేనే కదా ప్రాబ్లం, రాకపోతే ఏ ప్రాబ్లం లేదు కదా. అయితే ఈ ఒక్కరోజు సార్ని మీ దగ్గరికి రానివ్వకండి మేడం. అది నా చేతుల్లో ఏముంది చారి గారు? ఆయన ఆపడం నా తరమా? మరి ఎలా మేడం? సమస్య మీది కాబట్టి మీరే ఏదో ఒకటి చేసి ఆయన్ని ఆపాలి. నేనా? మీరే చారి గారు. ఎదిగోండి, ఇక మీ భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉంది. ఆయనకి పిచ్చి పట్టకూడదు అన్నా, మీ ఫ్యూచర్ తలకిందులు కాకూడదు అన్నా మీరే ఏదో ఒకటి చెయ్యాలి. చేస్తాను మేడం. నా ఫ్యూచర్ కోసం మాత్రమే కాదు, సార్కి పిచ్చి పట్టకుండా ఏదో ఒకటి చేస్తాను. సారీ, నా స్వార్థం కోసం మిమ్మల్ని వాడుకుంటున్నాను. నన్ను క్షమించండి. మీనాక్షి, ఒసై మీనాక్షి, ఏంటి? ఏం కూరలు వండుతున్నావే? ఏదో సొంత పిల్లని అడిగినట్టు అడుగుతున్నావేంటి? నీకెంత దృశ్యం లేదు గాని ముందు మెనూ ఏంటో చెప్పాడు. ములక్కాడ సాంబారు. వద్దు, పక్కన పెట్టే. నెక్స్ట్. గుమ్మడికాయ పులుసు. అస్సలు వద్దు. నెక్స్ట్. ఎందుకు వద్దంటున్నారు? ఎందుకైతే నీకెందుకే? ముందు నేను చెప్పింది చెయ్యి. అన్ని కూరల్లోనూ ఉప్పు కారం తక్కువేయి. అర్థమైందా? నువ్వు చెప్తే నేను వినాలా? నాకు తెలిసే నేను ఎడ్డెమంటే నువ్వు తెడ్డెమంటావని. చెప్తానుండు. బాస్ ఈ కూరల వల్లే కాదు, ఇంకే కారణాల వల్ల డిస్టర్బ్ అవ్వకూడదు. మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్, భోజనానికి రమ్మని పిలవచ్చు కదా మేడం, అరుస్తారెందుకైనా? గ్రహణం ఎఫెక్ట్ చారి గారు. అప్పుడే మొదలైందా మేడం? ఇప్పుడేంటి, ఎప్పుడో మొదలైంది. రాజాజీ కూర్చో. నిత్య, నువ్వేం మాట పడదు. అన్ని ఐటమ్స్ కడుపు నిండా తిను. కావాలంటే నేను తినిపిస్తాను. తను తింటుంది లేరా, ఊరికే ఎందుకు కంగారు పెడతావు? ఇది కంగారు కదా జీజీ, కేరింగ్. డాడ్, మీ పెళ్ళైన ఎన్నేళ్లకు నేను పుట్టాను? ఒక 1.5 year అయిందనుకుంటా జై. నేనంత టైం తీసుకోను. విదిన్ 1 year నీకు పిన్నికి తాతయ్య నానమ్మగా ప్రమోషన్ ఇస్తాను. జేజీ, యూ డోంట్ వరీ, నువ్వు మునిమనవాడిని కూడా చూస్తావు. విన్నారా? అతయ్య, మావయ్య, మీరు స్వప్నతోనే ఎందుకు ఆపేశారు? ఇంకో 2 పిల్లల్ని ప్లాన్ చేసి ఉండాల్సింది కదా. ఉన్న ఒక్క
ఒక్కదానికే దిక్కులేదు మళ్ళీ ఇంకో ఇద్దరా? అంటే ఒకళ్ళు ముద్దు ఇద్దరు వద్దు అనుకున్నా వాళ్ళుడు. ఆ, నేను మాత్రం అలా అనుకోను. వీలైతే ఓ క్రికెట్ టీం ని, ఓ ఫుట్బాల్ టీం ని ఈ ప్రపంచంలోకి తీసుకొస్తాను. అంతమందిని రెడీ చేసి స్కూల్ కి పంపించడం కష్టమైపోతుందేమో నాన్న. వాళ్ళెందుకు స్కూల్కి పంపడం? స్కూలే వాళ్ళ దగ్గరకు వస్తుంది. మన ఇల్లు కాలనీ అవుతుంది. కాలనీ పెరిగి పెద్దదై ఓ ఎమ్మెల్యే, ఓ ఎంపీ గెలవడానికి ఎన్ని ఓట్లు కావాలో అంతమంది ఓటర్ లిస్ట్ తయారవుతుంది. నా భోజనం అయిపోయింది. మీరు కూడా భోజనం చేసి నిద్రపోండి. నిత్య, నువ్వు అమ్మయ్యా. ఏమిటి మేడం సార్ గంపెడి పిల్లలు అంటున్నారు? గ్రహణం ఎఫెక్ట్ చారి గారు. వాళ్లకు సేవలు చేయాల్సింది కూడా మీరే. వద్దు మేడం, ఆ చాకరీ నేను చేయలేనండి. ఉన్న ఒక్క బాస్ నే మీరు భరించలేకపోతున్నారు. బాసే ఇలా ఉంటే బాస్ పిల్లలు ఇంకెలా ఉంటారో ఒక్కసారి ఊహించుకోండి. అది ఊహాతీతం మేడం. అందుకే చారి గారు, ప్లీజ్ ఏదో ఒకటి చెయ్యండి. ఆల్రెడీ చేశాను మేడం, ప్లాన్ రెడీగా ఉంది. ఏం ప్లాన్ చేశారు? నిత్య, నిత్య, కర్మ చేయటం వరకే నీకు అధికారం ఉంది, కానీ ఆ కర్మ ఫలితాలపై నీకు ఎలాంటి అధికారం లేదు. నువ్వు కేవలం నిమిత్త మాత్రుడివి మాత్రమే. ఏం చేస్తున్నావు నిత్య? జై, నువ్వు వచ్చి కూర్చో. అవునరా, నువ్వు కూడా విను, పుణ్యం వస్తుంది. ఇప్పుడు నాకు అవి అవసరం అవుతాయా? అదేంటల్లుడు, భగవద్గీత ఎవరికైనా అవసరమే కదా. అంటే ఈ వయసులో అవసరమా అని. నిత్యాన్ని ఈ వయసుదే కదా నాన్న, ఎంత చక్కగా చదువుతుందో చూడు. అదే కదా నా బాధ. అదేంట్రా? అంటే జేజీ చదివి చదివి నోరును పుట్టించుకోవటం ఎందుకు అని. మీ అందరూ భగవద్గీత తినాలి అంతే కదా, దానికి నిత్య చదవడం ఎందుకు? ఘంటసాల గారు చక్కగా పాడి వినిపిస్తున్నారు, వినండి. అర్ధరాత్రి మధ్యలో అన్నట్టు ఈ టార్చర్ అవసరమా? అబ్బా, ఒప్పుకున్న పెళ్లికి వాయించక తప్పదన్నట్టు ఓర్చుకో చంద్రిక. మధ్యలో వెళ్ళిపోతే పెద్దవాడు బాధపడుతుంది. ప్లీజ్. ఏంట్రా? ఏం లేదు జేజీ, నాకు నిద్ర వస్తుంది. నిద్రొస్తే వెళ్ళి నిద్రపోరా, మాకెలాగూ అదృష్టం లేదు. ఇందులో బలవంతం ఏమీ లేదు. ఎవరికి నిద్రొస్తే వాళ్ళు వెళ్ళిపోవచ్చు. నిత్య, పా మనం కూడా నిద్రపోదాం. నాకేం నిద్ర రావట్లేదండి. కావాలంటే మీరు వెళ్ళి పడుకోండి.
కల్పన నాకు కూడా నిద్ర వస్తుంది, నేను వెళ్తాను. నేను వస్తాను, పదండి. డాడీ పిన్ని కూడా నిద్రపోవాలనుకుంటున్నారు నిత్య. వాళ్ళకి నిద్ర వస్తుంది వెళ్తున్నారు, నాకు నిద్ర రావట్లేదు నేను ఉంటాను. నువ్వు కూడా వచ్చి నిద్రపోవచ్చు కదా. ఏంట్రా నీ సమస్య? ఆ, ఆ, నిద్రపోతే తన హెల్త్ పాడవుతుందని. నాకేం కాదు, బామ్మగారు ఒక్కరే అయిపోయారు, నేను తోడుగా ఇక్కడే ఉంటాను. జేజీ ఇంటికి పెద్ద దిక్కు, తనకి నువ్వు తోడా? అవును. ఆకు. ఓకే, వాటర్ తెచ్చి రూమ్ లో పెట్టేళ్ళు, తాగి నిద్రపోతాను. వాడేదో కంగారు పడుతున్నాడమ్మా, వెళ్ళమ్మా. నేను గదిలోకి వెళ్ళి వింటాను. బామ్మగారు అది ఇప్పుడెలా తప్పించుకుంటావే? ఈ రాత్రి నీకు తొలి రాత్రి అవ్వక తప్పదు. ఎలాగైనా సారు పిచ్చోడవకుండా కాపాడాలి. మంచినీళ్ళు. ఏ, అయ్యో, ఏంటి లోపలికి రమ్మంటే రాకుండా ఎక్స్ట్రా చేస్తున్నావు? అంటే బామ్మగారు భగవద్గీత చదవమన్నారని. చదవమంటే చదువుకుంటూ అక్కడే ఉండిపోతావా? అయినా ఫోన్లో పెట్టించే కదా, ఇంకా అక్కడ నువ్వు ఉండడం అవసరం? భగవద్గీత అవసరం అని. జేజీ 80+, మనం 18+. ఆవిడికి భగవద్గీత అవసరం, మనకి గీతా గోవింద అవసరం. ఏ వయసులో చేయాల్సింది ఆ వయసులో చేయాలి, ఓకే? ఏంటండి అలా అంటారు మీరు? నువ్వు మీ ఫ్రెండ్తో అన్నదానికంటే ఎక్కువనా? నన్నే యూజ్లెస్ ఫెలో అంటావా? నా ఈగోని హట్ చేస్తావా? అయ్యో, నేను అలా అనలేదండి. నువ్వు అనకపోతే ఫాతిమా మీ మామతో ఎందుకు చెప్తుంది? కావాలనే చెప్పిందండి అది. కావాలని ఎందుకు చెప్తుంది? తనకి మనపై పర్సనల్ గ్రడ్జ్ ఉందా? అవునండి, దానికి అసూయ. తనకంటే నాకే మంచి మొగుడొచ్చాడని కుళ్ళు. అందుకే మన కాపురం చెడగొట్టాలని అలా చెప్పింది. ఓహో, అయితే మన మధ్య ఫస్ట్ నైట్ జరగలేదని తనకెలా తెలుసు? నువ్వు పరుపై నేను నేలపై పడుకుంటానని తనకెవరు చెప్పారు? నీకు నాకు మాత్రమే తెలిసిన మన బెడ్రూమ్ సీక్రెట్ ఆ ఫాతిమాకి ఎలా తెలిసింది? ఒకటి నేనైనా చెప్పాలి, లేక నువ్వన్నా చెప్పుండాలి. నేనెలాగా చెప్పలేదు, సో నువ్వే చెప్పుండాలి. అది గాల్లో బాణ వేసిందండి. చా, నేను నమ్మాలా? ఉహుం, మీరే నమ్మకపోతే నన్ను ఇంకెవరు నమ్ముతారు? అబ్బా అబ్బా, అంత ఓవరాక్షన్ వద్దమ్మా. 6 100 అయినా 100 150 అయినా ఈ రోజు నాకు 100 మార్కులు పడాల్సిందే. వర్షం కురవకపోయినా ఈ రోజు వర్షం కురిసిన రాత్రి అవ్వాల్సిందే, అంతే. ఆ ఆ ఈ ఒక్క రాత్రి ఓపిక పట్టండి. రేపు చెల్లమయ్య శాస్త్రి గారు వచ్చాక మంచి ముహూర్తం పెట్టించుకొని ఆ ముహూర్తానికి. వద్దు వద్దు వద్దు, ఇక ముహూర్తాలు లేవు, మాటలు లేవు. 1 అవర్ కూడా గడువు ఇవ్వను. నాపై నువ్వు మోసిన నిందకి క్లారిటీ ఇవ్వాలంటే నేను ప్రూవ్ చేసుకోవాల్సిందే. చెప్పు, నేనేం చేయాలి? ఆడాలా, పాడాలా, ఆడి పాడాలా? నువ్వు ఆడమంటే ఆడతాను, పాడమంటే పాడతాను, ఆడి పాడమంటే అది చేస్తాను. టెల్ మీ నిత్య, చెప్పు. ఏం
చెప్పాలరా భగవంతుడా? ఓకే, నువ్వు చెప్పబోతే ఏంటి? నేనే స్టార్ట్ చేస్తాను. ఫస్ట్ ఐ హగ్ యూ.